హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెబ్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. వెబ్ సర్వీస్ అనేది ఒక టెక్నాలజీ. అది కమ్యూనికేషన్ చేయడానికి అండ్ డేటా ఎక్స్చేంజ్ చేయడానికి అది ఎనబుల్ చేస్తుంది 2 డిఫరెంట్ అప్లికేషన్స్తోని. అది ఎలా చేస్తుందంటే ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది అన్నట్టు. అది ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. ఇప్పుడు మనం క్రియేట్ ఏ వెబ్ సర్వీస్ ప్రాజెక్ట్ అండ్ క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్ ఈ 2 చేయబోతున్నాం. లెట్స్ బిగిన్. ఇప్పుడు ఫైల్, న్యూ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ASP.NET ఎంటీ వెబ్సైట్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను, శాంపిల్ వెబ్ సర్వీస్ అండ్ అండర్స్కోర్ డెమో. లొకేషన్ వచ్చేసి ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. .NET ఫ్రేమ్వర్క్ 4.7.2. క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, శాంపిల్ వెబ్ సర్వీస్ అండర్స్కోర్ డెమో అనే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక వెబ్ సర్వీస్ తీసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను. వెబ్ సర్వీస్, ఓకే, వెబ్ సర్వీస్ ASMX. ఓకే, ఐటమ్ నేమ్ శాంపిల్ వెబ్ సర్వీస్. క్లిక్ ఆన్ ఓకే బటన్. ఓకే, శాంపిల్ వెబ్ సర్వీస్ .cs ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇది కన్స్ట్రక్టర్ అండ్ క్లాస్ నేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ ఆటో జనరేటెడ్ కోడ్ ఇది క్రియేట్ అయింది. దీంట్లో హలో వరల్డ్ అనేది మెథడ్, అంటే ఒకసారి చెక్ చేద్దాం, రన్ చేసి చెక్ చేసి చూద్దాం. బిల్డ్ సక్సీడెడ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హలో వరల్డ్ అనేది యాంకర్ ట్యాగ్, ఇది ఒక మెథడ్. మనం ఆల్రెడీ కోడ్లో చూస్తే హలో వరల్డ్ అనే మెథడ్ అది ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయినప్పుడు వచ్చింది. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే హలో వరల్డ్, దీంట్లో ఒక 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను. స్ట్రింగ్ ఫస్ట్ నేమ్, స్ట్రింగ్ లాస్ట్ నేమ్. ఇవి ఇన్పుట్స్, ఆ మెథడ్ యొక్క ఇన్పుట్స్. ఇది వెబ్ మెథడ్, ఇది వెబ్ మెథడ్ అనేది యాట్రిబ్యూట్. అంటే యాక్చువల్లీ ఇది దీని గురించి మనం నెక్స్ట్ చూద్దాం. హలో వరల్డ్. ఓకే, దీన్ని తీసేసి నేను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని రిటర్న్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ మెథడ్ మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని రిటర్న్ చేస్తుంది. సో ఓకే, అలా కాకుండా హాయ్ అని ఇస్తాను. హాయ్ అనే స్ట్రింగ్ని ముందు యాడ్ చేస్తున్నాను కొంచెం. ఓకే, నెక్స్ట్ సేవ్ చేశాను, రన్ చేద్దాం. బిల్డ్ సక్సీడెడ్. ఓకే, క్లిక్ ఆన్ హలో వరల్డ్. అక్కడ ఏదైతే ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చామో మెథడ్లో, అదే ఇక్కడ మనం ఎంట్రీ చేయడానికి
చేస్తామన్నట్టు. ఫుల్ నేమ్ అండ్ ఎస్. ఓకే. హాయ్ టిక్ టాక్ రాజ్, ఇది ప్రింట్ అయింది. మనకి అవుట్పుట్ అనేది మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ మెథడ్కి ఇస్తున్నామో అది ఏం చేస్తుందంటే ఆ ఇన్పుట్ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది జస్ట్ సింపుల్ శాంపిల్ వెబ్ సర్వీస్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొకటి, అంటే ఒక క్యాల్కులేటర్ అనే మెథడ్ని తీసుకొని మన క్యాల్కులేషన్స్ ఎలా చేస్తాం, అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి అనేది చూస్తాం. ఒక క్యాల్కులేటర్ అనేది మెథడ్ని తీసుకొని పబ్లిక్ స్ట్రింగ్ క్యాల్కులేటర్, దీంట్లో ఒక 3 పారామీటర్స్ ఇస్తున్నాను నేను. ఇంట్ ఫస్ట్ వాల్యూ అండ్ ఇంట్ సెకండ్ వాల్యూ. స్ట్రింగ్ ఆపరేషన్ అంటే క్యాల్కులేటర్ ఏ ఆపరేషన్ చేస్తున్నాం మనం, అంటే ప్లస్ చేస్తున్నామా, మైనస్ చేస్తున్నామా, డివైడ్ చేస్తున్నామా, అట్లా అనేది. ఓకే, ట్రై క్యాచ్ బ్లాక్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ రిజల్ట్. ఓకే, అంటే మన రిటర్న్ చేయడానికి అంటే రిటర్న్ వచ్చిన వాల్యూని మనం అందులో స్టోర్ చేస్తాం అన్నట్టు ఆ రిజల్ట్లో. ఇక్కడ స్విచ్ ఆపరేషన్, స్విచ్ కేస్ని తీసుకుంటున్నాను. అంటే స్విచ్ స్టేట్మెంట్ని, ఎందుకంటే అందులో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి అది ఏ ఆపరేషన్కి మ్యాచ్ అవుద్దో ఆ మ్యాచ్ అయినప్పుడు అది రిటర్న్ చేస్తుంది వాల్యూని. అది సక్సెస్ అయ్యి రిటర్న్ చేస్తుంది, అక్కడికి బ్రేక్ అవుద్ది. అంటే డిఫరెంట్ స్టేట్మెంట్, అంటే మనకు డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి. ఓకే, రిజల్ట్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ. అండ్ బ్రేక్. ఓకే, సెకండ్ వాల్యూ బ్రేక్. నెక్స్ట్ మైనస్. ఓకే, ఇక్కడ డాటా టైప్ ఇష్యూ వస్తుంది, కన్వర్ట్ టైప్ ఇష్యూ. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటీజర్ తీసుకుంటాం. యా, అక్కడ ఆ రిజల్ట్ ఇంటీజర్లో తీసుకుందాం డేటా టైప్. ఓకే, రిమూవ్ దిస్. ఓకే, నెక్స్ట్ కేస్ మైనస్ the result. Yeah, okay. Next case, next ఏం చేస్తామంటే మల్టిప్లై చేయాలి. ఓకే, రిజల్ట్ ఎస్. ఓకే, నెక్స్ట్ కేస్ డివైడ్ బై, ఓకే, మల్టిప్లై. ఓకే, నెక్స్ట్ కేస్ డివైడ్ బై రిజల్ట్ ఫస్ట్ వాల్యూ డివైడ్ బై సెకండ్ వాల్యూ బ్రేక్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రై బ్లాక్ రాసాము, మనకు నెక్స్ట్ క్యాచ్ బ్లాక్. ఇందులో ఏం చేస్తామంటే ట్రైలో ఏదైనా ఎక్సెప్షన్ వస్తే మనకి క్యాచ్లో మనకి అది ఎలా రిటర్న్ చేస్తాం ఏంటన్నా చూస్తాం అన్నట్టు. ఇక్కడ ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వస్తుంది అన్నట్టు మనకి. ఓకే, అది బయట డిక్లేర్ చేస్తున్నాను ఇంటీజర్. నెక్స్ట్ రిటర్న్ రిజల్ట్ టు స్ట్రింగ్. ఓకే, మెథడ్ మనకి రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మెసేజ్ కూడా మనం రిటర్న్ చేద్దాం క్యాష్ బ్లాక్లో. రిటర్న్ ex.message. ఓకే, ఓకే, రిజల్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే, సారీ, ఎక్సెప్షన్ వస్తుంది 0. ఓకే, డిక్లేర్ చేస్తున్నాను 0. ఓకే, నౌ ఇట్ ఇస్ క్లియర్. క్యాల్కులేటర్ మెథడ్ అనేది క్రియేట్ చేశాను, బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ సక్సీడెడ్. నెక్స్ట్ రన్ చేస్తున్నాను నేను.
ఓకే. ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది యాంకర్ ట్యాగ్ అనేది రాలేదు. అక్కడ మనకి చూపించట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ యాట్రిబ్యూట్‌ని యాడ్ చేయలేదు. వెబ్ మెథడ్ అనే యాట్రిబ్యూట్‌ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే అది అక్కడ చూపిస్తుందన్నమాట. సో, ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. సో, ఏదైనా నేను ప్రెజెంట్ క్యాలిక్యులేటర్ అని ఇస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూపిస్తుంది క్యాలిక్యులేటర్ అని. క్లిక్ చేస్తే మనం ఏదైతే పారామీటర్స్ ఇచ్చామో అక్కడ మెథడ్‌లో ఆ 3 పారామీటర్స్ అనేది మనకి ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ ఎంట్రీ చేయడానికి ఉంది. ఆపరేషన్ క్లిక్ ఆన్ ఇన్వోక్ బటన్. ఓకే. ఇక్కడ చూసారా 100 అవుట్పుట్. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ డివైడ్ బై చేద్దాం. ఇన్వోక్ క్లిక్ ఆన్ రిటర్న్ 1 రిటర్న్ చేస్తుంది. సో, ఇలా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు. మైనస్ ఇన్వోక్ మైనస్ 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్. ఓకే. ఇన్వోక్ 20. సో, ఇలా మనం వెబ్ సర్వీసెస్ అంటే క్యాలిక్యులేటర్ అనే వెబ్ సర్వీస్ని మనం ఇలా క్రియేట్ చేసాము. ఈ మెథడ్ని మనము క్లయింట్ అప్లికేషన్లో ఎలా యూజ్ చేస్తాం, ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాం, ఈ వెబ్ సర్వీస్ని ఎలా చూద్దాం, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్వోక్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటంటే హౌ టు కన్జ్యూమ్ క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్ ఇన్ క్లయింట్ అప్లికేషన్, అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.